విన్నాము. దయచేసి ఇటు అటు తిరగటం మానేయండి. పిల్లలందరూ పెద్దలు కూడా చూసుకోండి, పిల్లల్ని కంట్రోల్ చేసుకుందాం. ఓకే, ఒక మాట మనము ధ్యానం చేసుకుందాం. ఈ మధ్య కాలంలో నేను గృహ దర్శనాలు చేస్తూ ఉన్నప్పుడు సంఘానికి ఎందుకు టైంకి రావట్లేదు, లేదా సంఘానికి ఎందుకు అసలు రావకుండా మానేస్తున్నారు అనే సంగతి నేను ఆలోచన చేస్తే అనేక మంది చెప్పిన కారణం ఏంటంటే ఉద్యోగం. అనేక మంది చెప్పిన కారణం ఉద్యోగం. నేను జాబ్కి వెళ్ళాలి కదా, రాలేకపోతున్నాను అనే కారణాన్ని వెల్లడి చేశాను. అప్పుడు నేను ఒకసారి ఆలోచన చేశాను, నిజమే కదా, ఉద్యోగం చేసుకున్నప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే బాస్ కోపడతాడు కదా, మరి ఆరాధన నేను ఎట్లా అడుగుతాను, నేను ఏం ముఖం పెట్టి వాళ్ళని అడగాలి. కానీ మరి ఉద్యోగం కోసము ఆరాధన మానేయాలా, లేదా ఆరాధన కోసము ఉద్యోగం మానేయాలా? ఏది కరెక్టు, ఏది న్యాయము, ఏది ధర్మము అని దేవుణ్ణి అడిగినప్పుడు యేసయ్య నాకు చెప్పిన కొన్ని ఆలోచనలు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. ఉదాహరణకి, అసలు ఉద్యోగం అంటే ఏమిటి? అసలు జాబ్ అంటే ఏమిటి? ఉద్యోగం అంటే మనం బ్రతకడం కోసము దేవుడు మనకిచ్చే ఆధారం. బ్రతకడం కోసం ఇచ్చే ఆధారం. అంటే చదువుకుంటే ఒక ఉద్యోగము, చదువుకోకపోతే ఒక ఉద్యోగం. చిన్న చదువు అయితే ఒక ఉద్యోగం, పెద్ద చదువు అయితే ఇంకొక ఉద్యోగం. అలాగే కూలీ పనికి వెళ్ళడం కూడా ఉద్యోగమే. బ్రతకడం కోసం మనం చేసే పనులు ఏ పనైనా జాబే. బ్రతకడం కోసం అంటే ఓ 2 రూపాయలు సంపాదించి తప్ప మనం బ్రతకలేం. కాబట్టి డబ్బు సంపాదించడం కోసము దేవుడు మనకు చూపించే మార్గాలను, ప్రతి మార్గము కూడా దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే దేవుడు అనుమతించకపోతే ఉద్యోగం రాదు మనకి. దేవుడు అనుభవిస్తేనే మనకు ఉద్యోగం వస్తుంది. మన సంఘంలో చాలా మంది కోసం మనం ప్రార్థన చేశాం, అందుకు దేవుడు జాబ్స్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇస్తేనే జాబ్స్ వస్తాయి మనకి. లేదా కూలీ పని కానీ, ఇంకో పని కానీ, మేస్త్రి పని కానీ, ఇంకో పని మనం చేస్తున్నామంటే అది దేవుని చిత్తం అయితేనే చేస్తున్నాము. దేవుని అనుమతి లేకుండా మనము చేయట్లేదు. అట్ ద సేమ్ టైం, అదే టైంలో ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుడు తక్కువగా ప్రేమిస్తే దేవుడు ఒప్పుకోడు. ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమించి దేవుడు తక్కువ ప్రేమిస్తే, అంటే అధిక ప్రాధాన్యత జాబ్కి ఇచ్చి తక్కువ ప్రాధాన్యత దేవుడికి ఇస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. బైబిల్లో కొంతమంది ఉద్యోగాలు చేస్తూ దేవుని సేవ చేశారు. ఎలా చేశారో చూద్దాం. నెహెమ్యా చూద్దాం. ఫస్ట్ టైం నెహెమ్యా చూద్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6-8 చూద్దాం. 4 6, 8. చాలు. ఇంకోటి 8వ వచనం. చాలు. ఇక్కడ నెహెమ్యా జాబ్ ఏమిటి, నెహెమ్యా ఉద్యోగం ఏంటి? నెహెమ్యా ఉద్యోగం ఏంటంటే నెహెమ్యా గ్రంథమే 2వ అధ్యాయం 1వ వచనం తెలుస్తుంది. రాజుకి గిన్నె అందించడము. మీరు ఈ ఎక్కడైనా గమనించి ఉంటారు, రాజుగారు కూర్చుంటే ఆ ప్రక్కనే ఒక సీసా కప్పు పట్టుకుని తాగడానికి నీళ్లు, దాక్షరసం కానీ మందు కానీ ఇస్తూ ఉంటారు. పక్కన నిలబడి ఉంటాడు. వాడికి ఏ పని ఉండదు, అదే పని. ఇలా అన్నప్పుడు చేతులు పెట్టాలి. ఇలా అన్నప్పుడు రాజుగారు చేయి చాపినప్పుడు ఆయన చేతిలో ఆ కప్పు పెట్టాలి. అది జాబ్ అవుతుంది. ఆ జాబు నెహెమ్యాకి దేవుడు ఇచ్చాడు. నెహెమ్యా ఆ దేశ వాసి కాదు, అంటే ఆ దేశంలో పౌరసత్వం ఉన్నవాడు కాదు. పరాయ దేశం నుంచి బానిసగా రాబడ్డవాడు నెహెమ్యా. కొల్లబడ్డ మనిషి ఆస్తిలో సమభాగంతో వచ్చినవాడు. నెహెమ్యాకి ఇచ్చిన జాబ్ ఏంటంటే రాజు దగ్గర నిలబడి ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు ఒక కప్పులో అది ద్రాక్షరసం కానీ మందు కానీ పోసి ఇవ్వటం ఆయన జాబ్. ఆ జాబ్ అతనికి ఇవ్వబడింది. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఒకరోజు చాలా విచారంగా ఉన్నాడు, ఏడుస్తూ నిలబడ్డాడు. వీడు జాబ్ చేస్తూనే. అప్పుడు రాజు అడిగి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీ ముఖం విచారంగా ఉంది అంటే, మా ఊళ్ళో, మా దేశంలో యెరూషలేము నగరం పట్టబడింది, దాని గోడలు కూల్చివేయబడ్డాయి, నాకు విచారంగా ఏముంటుంది అన్నాడు. అయితే పోయి గోడ కట్టుకో అన్నాడు. చాలా సింపుల్గా పోయి గోడ కట్టుకో అన్నాడు. నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్తా అన్నాడు. వెళ్ళిపో అని చెప్తూ ఇంకేమన్నాడంటే, నేను ఇక నీకు ఏం కావాలో ఏర్పాటు చేస్తాను. మీ దేశంలో మీ రాజుగారికి మీ యెరూషలేము గోడ కట్టుకుంటానికి నీకు కావాల్సిన రాయి, చెట్టు, కలప, పర్మిషన్ అన్నీ ఇస్తాను అన్నాడు. అన్నీ ఇచ్చాడు, తీసుకుని వెళ్ళాడు. సో ఇక్కడ జాబ్ చేయటానికి దేవుడే ఆ జాబ్ ఇచ్చి, ఆ దేవుడే మళ్ళీ ఆ రాజుగారి ద్వారా వేరే జాబ్ చేయమని అవకాశం ఇస్తున్నాడు. అర్థం ఏంటంటే జాబ్ వల్ల దేవుడు మహిమ పరచబడాలి.
నీవు చేస్తున్న జాబ్ వల్ల దేవుడు మహిమపరచబడాలి. నువ్వు అక్కడ ఒక బానిసలాగా కప్పందించే ఒక సేవకులాగా ఉండడం దేవుడికి ఇష్టం లేకపోయింది. అతను తీసుకొచ్చి తన పని చేసుకుంటూ అప్పచెప్పాడు. తన పని ఆలయంలో గోడ కట్టడం. ఆ గోడ కట్టే నిర్మాణ క్రమంలో ఆయన అక్కడి నుంచి మళ్ళీ యెరూషలేము రాగలిగాడు. కాకపోతే ఇక్కడ సమస్య వచ్చింది. యెరూషలేములో కొంతమంది వ్యతిరేకులు గోడ కట్టకుండా అడ్డుపడ్డారు. అంటే ఉద్యోగం చేయకుండా అడ్డుపడ్డారు. ఉద్యోగం చేయకుండా అడ్డుపడితే మరి వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు ఆ మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. చాలు. ఇప్పుడు ఒక ప్రక్క ఉద్యోగం చేస్తున్నారు, ఇంకొక పక్క సైన్యం వచ్చి ఎదుర్కొంటున్నారు, సైన్యం వచ్చి పోరాడుతున్నారు, ఇంకో ప్రక్క వీళ్ళు జాబ్ చేస్తున్నారు, దేవుడు ఇచ్చిన ఉద్యోగం చేస్తున్నారు. ఈ జాబ్ చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అని నెహెమ్యా చెబుతూ ఉన్నాడు. 16 చూడమ్మా. చాలు. వారు సగం మంది చీలిపోయి సగం మంది జాబ్ చేస్తూ అంటే గోడ కడుతూ, సగం మంది ఆ గోడ కట్టే వాళ్ళకు చుట్టూ నిలబడి ప్రొటెక్షన్ అంటే ఎవరు యుద్ధం చేయకుండా వాళ్ళ చుట్టూ కాపలా ఉన్నారు. సగం మంది జాబ్ చేస్తున్నారు, సగం మంది వారికి సహాయం చేస్తున్నారు. ఇంకా ఆ జాబ్ చేసే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు చూద్దాం. ఇంకా కింద చూద్దాం. చాలు. ఇక్కడ ఒక చేతితో పని చేస్తూ ఇంకో చేతితో ఖడ్గం పట్టుకొని కత్తి పట్టుకొని అంటే వచ్చే శత్రువుని ఎదుర్కొంటే సిద్ధంగా ఉన్నారు. ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఒక చేతితో పని చేస్తూ ఉన్నారు. అంటే 2 చేతులతో 2 చేయాల్సిన అవసరం ఉంది. జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేస్తూ సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ నెహెమ్యా గోడ కట్టడం జాబ్ అయితే, లోకం నుంచి సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ సమస్య ఎదుర్కోవడానికి వాళ్ళు ఒక చేతితో గోడ కడుతూ ఇంకో చేతితో కత్తి పట్టుకున్నారట. ఆ మాట క్లియర్ గా నెహెమ్యా గ్రంథంలో చెబుతూ ఉన్నాడు. నెహెమ్యా 4:15 చూడండి. గోడ కట్టువారు బరువును మోయేవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేయించు ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు కట్టుకొని గోడ కట్టుతూ వచ్చాను. కత్తి రెడీగా నడుము కట్టుకున్నారట. అంటే రెడీగా ఎప్పుడు యుద్ధం అయితే అప్పుడు యుద్ధం చేయడానికి, యుద్ధం లేకపోతే గోడ కట్టుకోవటానికి. మనిషి పని బ్రతకటం. రెండోది మనిషి పని దేవుణ్ణి మహిమపరచటం. నీ జాబ్ వల్ల దేవుడు మహిమపరచబడాలి. నువ్వు చేస్తున్న పని వల్ల నీ జీవితం నీ పొట్టకూడు సాగాలి. ఈ 2 కాకుండా నువ్వు విడిగా డిఫరెంట్ గా నువ్వు ప్రవర్తిస్తానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. బైబిల్లో మనకి జాబ్ అవసరం. చాలా మంది నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు నన్ను ఒకసారి జాబ్ చేస్తున్నప్పుడు అడిగాడు, నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావు, రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు. అప్పుడు అన్నాను, నేను రిజైన్ చేస్తే నాకు భార్య పిల్లలకి ఎవరు పోషణ చూస్తారు అని ఆయన అన్నాడు. దేవుడు చూస్తాడు అన్నాడు. దేవుడు చూస్తాడే నీ జాబ్. అప్పుడు నేనేం చేయాలంటే జాబ్ మానేసి, దేవుడా నాకు ఈరోజు ఇవి, ఈరోజు బట్టలు ఇవి, ఈరోజు నా భార్య కట్టుకుని చేయలేవు అని ఏడవారు ప్రార్థన చేయాలి. అది కాదు నేను చేసిన ప్రార్థన. నా ప్రార్థన ఏంటి, నేను సువార్త సేవ చేయాలంటే ఈ ఇంటి విషయాలు దేవుడు చూసుకోవాలంటే నాకు నిర్భయంగా నేను ముందుకు వెళ్ళాలి కదా. కాబట్టి దేవుడు నా కుటుంబాన్ని చూసుకోవాలంటే నేను దేవుడు సేవ చేయాలి. కాబట్టి సగమంటూ నేను చేయలేని చెప్పాను. కానీ ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సగమంటూ సగం ఏంటంటే చేస్తున్న పని చేస్తూనే పరిచర్య చేయాలి. చేస్తున్న జాబ్ చేస్తూనే పరిచర్య చేయాలి. అది మనం వీలుని బట్టి ప్లాన్ చేసుకోవాలి, మన అవసరాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలాగో నేను తర్వాత మన మిగతా మాటల్లో చెప్తాం, జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి సేవకులు అంటే బైబిల్లో దేవుడు సేవ చేస్తూ మిగిలిన మన సువార్త సేవ చేసిన కొంతమంది వీరులను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపును జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు జాబ్ చేశాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఫరో దగ్గరగా, ఫరో తర్వాత ఫరో అంతటి వాడుగా జాబ్ చేశాడు. ఆ జాబ్ చేస్తూ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా, సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే కుటుంబాన్ని అసలు పట్టించుకోవాలి.
పట్టించుకోవద్దని నేను చెప్పట్లేదు. కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడని చెప్తున్నాను. యోసేపు పెళ్లి చేసింది ఎవరు? ఫరో చేశాడు. యోసేపు పెళ్లి నాకు భార్య కావాలని వెతకలే, ఎక్కడ ఫరో పెళ్లి చేశాడు. అంటే నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నీ పని నువ్వే చూసుకుంటే ఇక నీకు దేవుడు ఏం చేయాలి? నీకేం చేయాలి? కాబట్టి దేవుడి పని నువ్వు చేయాలంటే దేవుని సేవ నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు నీ సేవ చేస్తాడు, దేవుడు నీ పని చేస్తాడు. నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు. తెలీదా? తెలుసు. అది తెలిసినప్పుడు నువ్వు అడగంటే ఇవ్వడు. అడగాలి, ప్రభువా నేను సేవ చేస్తున్నాను, నాకు ఇది కావాలి, ఈ రోజు నాకు భోజనం లేదు, ఈ రోజు నాకు ఆహారం లేదని చెప్పేసి. ఇంకొకటి, జాబ్ దేనికంటే మనం అనుకుంటున్నాం సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ, అంటే ఆ జీవన వృత్తికి ఆధారం. మనం దిగులు పడకుండా జీవితకాలం అంతా బ్రతకడం కోసము జాబుని ఎంచుకుంటాం. కరెక్టే, మంచిది, ఎంచుకోవచ్చు. కానీ ఆ సమయంలో దేవుని మర్చిపోకూడదు. ఆ పని చేస్తూ కూడా దేవుని పని చేయాలి. ఇక్కడ మనం యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు జాబ్ చేస్తూ తన తల్లిదండ్రులను మర్చిపోయాడా? అన్నదమ్ములను మర్చిపోయాడా? భార్య బిడ్డలను మర్చిపోయాడా? ఎక్కడా మర్చిపోలేదు. వాళ్ళు వస్తే ఆదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి కన్నీరు కార్చి వాళ్ళ కోసం ప్రార్థనలు చేశాడు యోసేపు. అది ఎంత గొప్ప ధర్మము, గొప్ప న్యాయము ఆయన పాటించాడు. అంటే జాబ్ చేస్తూనే ఉన్నాడు, అలాగే దేవుని సేవ కూడా చేశాడు యోసేపు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాము, దావీదు. దావీదు జాబ్ చేయటం, ఆయన దావీదు జాబ్ ఏమిటి? రాజుగారికి సంగీత ప్లే చేయటం. రాజుగారికి మనసు చికాకు ఉన్నప్పుడు సంగీతం ప్లే చేయటం జాబ్, ఆయనకి జాబ్. అయితే రాజు మెచ్చుకుని అతనికి తన కూతురిచ్చి పెళ్లి చేశాడు. అంత మాత్రాన దేవుడికి వ్యతిరేకంగా ఆయన చేయలేదు. దేవుడు చెప్పినట్లే చేశాడు, దేవుడు అనుమతిస్తేనే చేశాడు. రాజు కోపం వచ్చినప్పుడు, కొట్టబోయినప్పుడు, తినబోయినప్పుడు, చంపబోయినప్పుడు పారిపోయాడే తప్ప దేవుడిని ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. దేవుడా నాకు ఎందుకై ఈ జాబ్ ఇచ్చావు, దీనివల్ల ఆ సత్యం నా వెంటబడుతుంది అయ్యా, వాడిని చూసుకోవయ్యా అని ఎప్పుడు అన్నాడంటే అనలేదు. ప్రార్థన చేసే, ప్రభా నువ్వు జాబ్ ఇచ్చావు, ఆ జాబు చేస్తున్నాను, ఈ జాబులో వాడు నాకు ఆటంకంగా నా మామే నాకు ఆటంకంగా తయారయ్యాడు, సహాయం చేయ ప్రభుని ప్రార్థన చేశాడు తప్ప మామ కానీ దేవుడు కానీ ఎప్పుడు కూడా మనము తిట్టలేదు. మనం కొన్నిసార్లు మన బాసులను తిడతాం కదా, మన మీద పనిచేసే సుపీరియర్స్ని తిట్టుకుంటాం. ఈ సచ్చినాడు, వీడు ఎప్పుడు పని చేస్తున్నాడు, ఆదివారం పని చర్చికి వెళ్ళాలి, వీడు రమ్మంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆదివారం రమ్మన్నాడు, రేపు ఆదివారం నువ్వు పనికిరా, ఆఫీసులో పని ఉందంటాడు, ఏం చేయాలి అప్పుడు నువ్వు? అది అప్పటికప్పుడు బిల్డప్ కాదు. నువ్వు ఆఫీసులతో, నీ బాసులతో నువ్వు చాలా సంతోషంగా సౌకర్యంగా ఉంటేనే నువ్వు చెప్పిన మాట అతను వింటాడు. ఉదాహరణకి గత ఒక నెల ముందు బాసుకు పని చెప్పాడు అనుకో, ఒక గంట ముందున పని ఉందనుకో, నువ్వు అనుకుంటావు గంట ముందు ఎందుకు పోవాలి, వీడు ఎట్లా చెబుతుంటాడులే అని నువ్వు లేట్కి వెళ్ళావు అనుకో, వాడు మనసులో పెట్టుకుంటాడు, ఓహో వీడు నేను రమ్మంటే రాలేదు, చూస్తా వీడి సంగతి అనుకుంటాడు. రేపు నువ్వు శనివారం వెళ్ళి, సార్ రేపు ఆదివారం చర్చికి వెళ్ళాలి, నోరు మూసుకుని రా అంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయనతో గుడ్ రిలేషన్షిప్ డెవలప్ చేయాలి, ఆయనతో సహచర్యం లేదు నీకు. కాబట్టి వాడు ఈరోజు నేను చర్చికి వెళ్ళాలని ఒప్పుకోవట్లే. మనమేమంటావు, మా బాస్ ఒప్పుకోవట్లేదు సార్ అంటావు. తప్పేమని? బాసుదా నీదా? దేవుడు అంటున్నాడు, నీ బాసుని ప్రేమించాలా వద్దా? బైబిల్లో చూడండి, మన గురువులను, మన నాయకులను మనము ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. నీ బాస్ ఎప్పుడు కూడా నువ్వు ఎస్ బాస్ అంటూ ఉండాలి, పోరా అనే తత్వం నీలో ఉండకూడదు. అప్పుడు ఏమైందంటే అది నీ జాబ్కి, నీ సేవకి ఆటంకం అయ్యిద్ది. నీకన్నా పైవారితో నువ్వు అనుకోగా మెలకువగా చెప్పినప్పుడు చేసుకుంటూ ఉంటే అతను నీ మాట వింటాడు. ఒకసారి నేను బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఉన్నప్పుడు మా మేనేజర్ గారు నన్ను ఆదివారం పిలిచి, శనివారం పిలిచి, రేపు ఆదివారం కదా ఖాళీగా ఉంటావు కదా అన్నాడు. నేను అన్న, పొద్దున్న రాసి ఇన్స్పెక్షన్ వెళ్ళాలన్నాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, రేపు చర్చికి వెళ్ళాలి కదా, ఇప్పుడు రమ్మంటాడు ఏంటి అని చెప్పేసి, సార్ నేను రేపు చర్చికి వెళ్ళాలి కదా అన్న. ఎన్ని గంటలకు వెళ్తున్నాడు? 10 గంటలకు. 9 గంటలకు వచ్చి అన్నాడు. వెరీ గుడ్, నేను 8కే వెళ్ళాను,
ఏంది పెద్దనాడు వచ్చామన్నాడు. సరే చర్చికి వెళ్ళాలి కదా అని అప్పుడు 8కి నా కోసం బయలుదేరాడు. అంటే 9కి వెళ్దాం అనుకున్న వాళ్ళము, నేను 8కి వెళ్ళటం వల్ల 8కి నా కోసం బయలుదేరి 8 to 10 పూర్తి చేసుకున్నాము. నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యారు 1 గంట లేట్గా వద్దని చెప్పాను. 10:30 నేను చర్చికి వెళ్ళాను. అంటే మేనేజ్ చేసుకున్నానా లేదా? దాని పద్ధతి ఏంటంటే ఆదివారం చర్చికి రొద్దు అని ఏ సేవకుడు అంటే ఏ బాస్ చెప్పడం, నువ్వు నీ బాస్తో చెప్పుకోవడం వల్ల ఉంటుంది తేడా. నీ బాస్ చెప్పుకొని నేను రేపు 1 గంట లేటుగా వస్తాను సార్ చర్చికి వెళ్ళాలంటే ఏ బాస్ కూడా నో అనడు. నాకు తెలిసి చర్చ్ అని పేరు వాడండి. నాకు పని ఉందంటే మాత్రం ఒప్పుకోడాడు. నాకు ఆదివారం పని ఉందంటే నేను చెప్తే నాకే నీకు ఇంపార్టెంట్ పని ఉందా అంటాడు. నేను చర్చికి వెళ్ళాలి అంటే నో, క్వశ్చన్ నో అనే మాట ఎప్పుడు కూడా రాదు. కాకపోతే చెప్పుకోవడంలో తేడా ఉంటుంది. రేపు నేను చర్చికి వెళ్ళాలి సార్, 1 అరగంట లేటుగా వస్తాను సార్ అంటే ఎవడన్నా వద్దంటాడా? అదే మరి చెప్పేది. నీ పద్ధతి అక్కడ కాదు, ఆ గంట కాదు, అంత ముందు నుంచి తేడా ఉండాలి. అంత ముందు నుంచి కూడా అతను చెప్పిన మాట వింటూ ఉండాలి. అప్పుడు అతను ఒప్పుకుంటాడు. ఒకవేళ ఒప్పుకోలేదు అనుకోండి, నువ్వు సాయంత్రం చర్చికి రా. ఉదయం నీకు పని లేదు, నువ్వు సాయంత్రం చర్చలో కూర్చొని ప్రార్థన చేసుకో. ఉదయం పని చేసుకో, సాయంత్రం చర్చలో కూర్చొని ప్రార్థన చేసుకో. లేదా నీ సాయంత్రం వస్తా చెప్పి ఆయనకి చెప్పి నువ్వు సాయంత్రం ఆఫీస్కి వెళ్ళు. అంటే చెప్పుకోవడంలో ఉంటుంది అంతా. వాడు అంటాడు బాసు కాబట్టి అంటుంటాడు, వాడికి ఏకలేస్తాడు. మనం వాడిని మన దారిలోకి తెచ్చుకుని అనునయంగా మాట్లాడుకుంటాం, తేడా ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక ఎంప్లాయీ ఉన్నాడు, అతను ఎవరు చూద్దాము. ఎజ్రా జాబే పరిచర్య. ఎజ్రాది నేను రిఫరెన్స్ చెప్పలేని టైం చాలదు మనకి. ఎజ్రాది జాబే పరిచర్య. ఆయన ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఇప్పుడు కూడా ఎజ్రా శాస్త్రి అంటే ఎవరు? పూజారి అంటే మన భాషలో ధర్మశాస్త్రోపదేశకుడు, బైబిల్ చెప్పేవాడు, బైబిల్ పాటించేవాడు. ఆయన అర్చకత్వము, ఆ ప్రధాన అంటే ప్రధాన అతి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయటము ఎజ్రా బాధ్యత. ఆయన ఎప్పుడు కూడా తన శత్రువులతో పోరాడుతున్నప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఇంకొక జాబ్ చూద్దాం. ఒక అమ్మాయి చిన్న పిల్ల జాబ్ చేసింది. నయమాను ఇంట్లో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల, బానిస పిల్ల, ఆమె మా బాస్కి హెల్త్ బాగోలేదు కదా, నేను మా దేశం వెళ్తే మా దేశంలో ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేసి ఆ బాస్కి తగ్గిద్దని చెప్పింది. అంటే మనం బాసులను ప్రేమించాలా లేదా? ఈ అమ్మాయి బాసులు ప్రేమించిందా లేదా? ప్రేమించమని బైబిల్ చెప్పిందా లేదా? చూడండి, బైబిల్ చెప్పేది 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధిపతుల కొరకు ప్రార్థన చేయాలి, నీ మీద బాసుగా ఉన్న వాడి కోసము ఇంకా ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను వెళ్తున్నాను, రేపు సండే చర్చికి వెళ్ళాలి, నేను అడగబోతున్నాను, వీడు ఏమంటాడో కాస్త వాడి మనసు దర్శనైనా నేను అడిగినప్పుడు నో అని చెప్పకుండా ఎస్ అని చెప్పాగా అతనితో మాట్లాడు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి అడగాలి. అప్పుడు ఒప్పుకుంటాడు. ఎస్తేర్ అదే చేసింది. ఎస్తేర్ జాబ్ ఏంటి? భార్య, రాజుగారి భార్య. కానీ చేరిన తర్వాత ఆమెకి ఇంకో బాధ్యత పడింది, యూదుల రక్షణ. అప్పుడు నేను భయపడింది, నేను యూదుల రక్షణ నేను చేయలేను, మా ఆయన మొండోడు, మా ఆయన కోపం ఎక్కువ అంది. అప్పుడు అన్నాడు, పెద్దని తిట్టాడు, ఇందుకోసమే నువ్వు వచ్చేవేమో జాగ్రత్త, నువ్వు చేయకపోతే దేవునికి యూదులకు వేరే చోట నుంచి సహాయం వస్తుంది, కానీ నువ్వు చేస్తే ధన్యురాలవు. అప్పుడు సరే అయితే నేను వెళ్తాను, మా ఆయన మొండోడు కాబట్టి కోపం వచ్చి నన్ను చంపేస్తాడేమో, నన్ను చంపకుండా నన్ను చూడగానే ఏం కావాలి ఇస్తారు అని అడటానికి ఆయన మనస్సు మెత్తన చేయమని ప్రార్థన చేయించింది. 3 రోజులు అంతఃపురం అంతా కూడా ప్రార్థన చేసిన తర్వాత ఈమె వెళ్ళింది రాజుగారి దగ్గరికి. ఆయన ఈమె చూడగానే రాజు పిలిచి ఏం కావాలి ఇస్తారు అని అడిగాడు. అదే కనుక ప్రార్థన చేయకుండా పోతే ఏమై ఉండదు, ఎవరు వచ్చావు చంపేదాన్ని అంటాడు. అంచేత అధికారం ఉంది, కత్తి ఉంది, రాజు వాడు ఏమైనా చేయగలడు. కాబట్టి అతని మనస్సు మెత్తన చేయమని నువ్వు ముందు రోజు ప్రార్థన చేసి అడిగితే కాదనడు అని ఎస్తేరు మనకి చెప్పింది. ఇంకొక జాబ్ చూద్దాం. దానియేలు జాబ్ చేశాడు కదా. దానియేలు ఎలా జాబ్ చేసేది తెలుసా? నీకు జాబ్ ఇచ్చిన తర్వాత నువ్వు రాజుగారి ప్రతిమకు నమస్కారం పెట్టమంటే ఆ ప్రతిమకు నమస్కారం పెట్టకుండా ఇంటికి పోయి యెరూషలేము గోడ దగ్గర చూసి 3 సార్లు ప్రార్థన చేసినట. జాబే, ప్రార్థనే. 3 సార్లు ప్రార్థన చేస్తే అతని దేవుడు తప్పించాడు.
చూడండి ఎలా తప్పించాడో చూద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. దానియేలు 6:26. చాలు. ఇది రాజుగారి శాసనం మార్చేస్తున్నాడు ఇక్కడ. దేవుడు అతన్ని కాపాడిన తర్వాత అది జ్ఞాపకం చేసుకుని రాజుగారు ఏమంటున్నాడంటే, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడిని అందరూ ఆరాధించాలి అని దేవుడు శాసనం మారుస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తే శాసనం మారిపోయింది. శాసనం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? రూల్, ఇంకా కమాండ్మెంట్, ఆజ్ఞ, ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కూడా మీ బాసు లేదా మీ యజమాని మీకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉండవచ్చు గతంలో. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఆజ్ఞ మారిపోయింది. నువ్వు ప్రార్థన చేసి ఆయన చెప్తే ఆజ్ఞ మారిపోయిద్ది. మరి దానియేలు విషయంలో దానియేలు చేసిన పని చూసి రాజు ముచ్చట పడిపోయి ఆ సింహబోల బయటకు తీసి అంటాడు, దానియేలు నేను నీ మాట విన్నాను, మీ దేవుడు గొప్ప దేవుడు, నీలాంటి దేవుడికి ఎక్కడ లేడని చెప్పేసి ఆ శాసనం ద్వారా తమ దేశ ప్రజలకు చెప్పాడు, ఈ దానియేలు దేవుడే నిజమైన దేవుడు, మిగతా దేవుడు మీరు క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి ఒక శాసనం పుట్టింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం జాబ్ చేస్తూ ఉన్నాం. మన జాబ్ వల్ల దేవుడు మహిమపరచబడాలి, అంతే తప్ప నువ్వు మహిమపరచబడకూడదు, నీ గొప్పతనం అక్కడ కనపడకూడదు. మీకు ఒక మాట తరచు చెప్తూ ఉంటాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఒక స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు జాబ్ లేదండి, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు సంఘం అంతా ఆ కుర్రాడు కోసం ప్రార్థన చేశారు. ప్రభువా, కుర్రాడు జాబ్ కోసం వెతుకుతున్నాడు, ఒక జాబ్ దయచేసి ప్రభువా. సంఘం ప్రార్థన చేసి దేవుడు ఊరుకుంటాడా? ఇచ్చేసాడు. సంఘం ప్రార్థన చేసిన వెంటనే వితిన్ 1 month కుర్రాడికి జాబ్ వచ్చింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ కుర్రాడు వచ్చాడు, పాస్టర్ గారు నాకు జాబ్ ఇచ్చిన సంతోషమే, నాకు ప్రమోషన్ కావాలి బ్రదర్, ప్రార్థన చేయండి అన్నాడు. సరే, సంఘం మళ్ళీ ప్రార్థన చేసింది. సంఘం ప్రార్థన చేస్తే ప్రమోషన్ కూడా వచ్చింది. సరే, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడు, పాస్టర్ గారు మీరు నా కోసం ప్రార్థన చేశారు, నాకు జాబ్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, మరి నాకు ఆ కంపెనీలో వాటా రావాలి, ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. సరే, సంఘం ప్రార్థన చేసింది, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, కంపెనీలో వాటా వచ్చింది. మళ్ళీ ఇంకో మంత్ తర్వాత జై గారు, పాస్టర్ గారు నాకు కంపెనీ మొత్తం నా సొంతం అవ్వాలి, ప్రార్థన చేయమన్నాడు. దేవుడు మంచోడు కాబట్టి పాస్టర్ గారు ప్రార్థన అంగీకరించాడు, సంఘం ప్రార్థన అంగీకరించాడు, ఆ కంపెనీ మొత్తం సొంతం అయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చాడు, అయ్యగారు పాస్టర్ గారు నాకు ఒక కంపెనీ చాలట్లేదు, నాకు 7 కంపెనీలు కావాలి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. దేవుడు చాలా మంచాడు, పాస్టర్ గారు అడిగాడు, దేవుడు ఇచ్చాడు. వాడికి ఇప్పుడు 7 కంపెనీలు, చర్చిలో మానేశాడు. ఏరా చర్చికి రావట్లేదంటే, పాస్టర్ గారు ఎన్ని కంపెనీలు సార్, నాకు 7 కంపెనీలు చూసుకో టైం కావట్లేదు బ్రదర్, నేను రాలేను బ్రదర్, సారీ ఇదిగో కానుక తీసుకెళ్ళన్నాడు. అప్పుడు అనుకు వీడి కానుక అవసరం, కాను కోసం దగ్గరికి వెళ్ళాను అనుకున్నాడు. అయ్యా ఒక టైం చాలట్లేదంటే, అయ్యా కంపెనీలు ఎక్కువైపోయాడు చూడు, ఆ కంపెనీ తీసే ప్రభు అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కంపెనీ మొత్తం కాలిపోయి, పొద్దున్నే మళ్ళీ ఇంటికి చర్చకొచ్చి, అయ్యగారు నా కోసం జాబ్ కోసం ప్రార్థన చేయండి అన్నాడు. జాబు చూసి గర్వపడితే, జాబ్ చూసి చర్చికి రాకపోతే, జాబును చూసి సేవ మర్చిపోతే దేవుడు పుకోడు, జాబు తీసేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దైవ మాట, బైబిల్లో ఉన్న మాట మీకు తెలియజేస్తున్నాను. నీకు నీ దేవుడికి మధ్య ఏ ఆటంకం ఉండకూడదు. అది జాబే కావచ్చు, అది భార్య కావచ్చు, అది భర్తే కావచ్చు, అది బిడ్డలే కావచ్చు, ఎవరైనా సరే నీకు నీ దేవుడికి మధ్య ఏది కూడా అడ్డం రాకూడదు. ఆ అడ్డం తీసేస్తాడు. మీకు ఒకసారి సంగతి చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. ఒక భర్త తన భార్యను ఎక్కువ ప్రేమించేవాడు, చాలా ఎక్కువ ప్రేమించేవాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత షికార్లు, రోడ్డు మీద, పార్కుల్లో తిరిగింది, బీచ్లు కూడా తిరిగాడు, గోవాలు కూడా వెళ్ళాడు. ఎస్ఐ చూశాడు, వీడికి పెళ్ళం అడ్డమైపోయింది అనుకున్నాడు. అంతేగా మరి, వాడు అంతకుముందు చెట్టుకు వచ్చేవాడు, ఇప్పుడు చెట్టుకు రావట్లా. ఏమైందంటే, సార్ కొత్తగా పెళ్లి చేసుకున్నాం సార్. ఓహో, నీకు నాకు మధ్య ఏం ఆటం వచ్చింది? పెళ్ళం ఆటం వచ్చింది. నెక్స్ట్ మంత్ యాక్సిడెంట్ అయింది, ఆ భార్య ఒక్కతే చచ్చిపోయింది, కార్లో అందరూ బతికే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీకు దేవుడికి మధ్య ఏది ఆటంకమో దేవుడు తెలుసు.
ఆటంకం నువ్వు తీసేసుకుంటే మంచిది, లేదా దేవుడే తీసేస్తాడు. ఆటంకాలు మనం కల్పించుకోవద్దు. దేవుడికి మనకి దేవుడి చేతిలో పడతాం చాలా దుర్మార్గం. దేవుడు మనల్ని సహించు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మన మాట మనమే పాటిస్తూ దేవుడి మాట వినకపోతే ఏమవుతుంది? బైబిల్లో అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎవరు? ఏసావు. ఏసేవు ఏం చేశాడు? కూర ఇష్టపడ్డాడు. కూర ఇష్టపడి తనకిచ్చిన ఆధిక్యత కోల్పోయి నాకు అక్కలే తీసుకో అన్నాడు. వాడికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటి? జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వం వదులుకొని నాకు కూర చాలరా అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసేవు లాంటి భ్రష్టుడు కానీ వ్యభిచారి కానీ మీ మధ్య ఉంటాడేమో చూసుకోండి. చేదైన వేరు ఏదైనా మీలో మొలుస్తుందేమో. చేదైన వేరు ఏదైనా మీలో మొలుస్తుందేమో. కాబట్టి మీ ప్రవర్తన అంతట్లో దేవునికి అధికారం ఇవ్వాలి కానీ ఇంకెవరికి అధికారం ఇవ్వకూడదు. నీకు నీ దేవుడికి మధ్య ఏ ఆటంకము రాకుండా చూసుకోవాలని దేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జక్కయ్యకి దేవుడికి మధ్య ఆటంకం ఏంటి? జక్కయ్యకు దేవుడికి మధ్య ఆటంకం ఏంటి? లంచం. దేవుడు వచ్చాడు, దాన్ని తీసేసాడా లేదా? సమరయ స్త్రీకి దేవుడికి మధ్య ఆటంకం ఏంటి? సమరయ స్త్రీకి దేవుడికి మధ్య ఆటంకం ఏంటి? వ్యభిచారం. దేవుడు దాన్ని తీసివేశాడు. సో దేవుడికి నీకు మధ్య ఏ ఆటంకం ఉన్నా దేవుడు దాన్ని తీసివేస్తాడని తెలుసుకుందాం. సరే, ఒక అన్యుడి దగ్గరికి వెళ్దాం. అన్యుడు కొర్నేలియస్. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 47 వచనం. ఎస్, అలాగే కరెక్టే. కాబట్టి అన్యులు కూడా ఈ కొర్నేలియస్ గురించి మీకు తెలుసు. కొర్నేలియస్ జాబ్ హోల్డర్. ఏం జాబ్ చేసేవాడు? కొర్నేలియస్ ఏం జాబ్ చేసేవాడు? 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. శతాధిపతి ఇంగ్లీష్లో ఏమంటారు? సెంచురియన్. 100 మంది మీద బాస్. 100 మంది మీద బాస్. శత అంటే 100 మంది బాస్. అతను ఇటలీ దేశంలో ఆర్మీలో 100 మెంబర్స్ మీద ఓ సూపర్వైజర్ లేదా చీఫ్ కమాండర్. ఈ చీఫ్ కమాండర్కి యేసుక్రీస్తు అంటే ప్రేమ. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కుటుంబంతో అందరితో కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉపవాసాలు ఉన్నాడు, దానధర్మాలు చేశాడు, అనేక మందిని ప్రేమించాడు. జాబ్ చేసుకుంటూ ఇంత చేస్తే దేవుడు ఏమన్నాడు? అతనికి అభిషేకం ఇచ్చాడు, ఇచ్చి బాప్టిజం ఇచ్చాడు. పేతురు అంటాడు అప్పుడు, నీటికి అంటే కొర్నేలియస్ బాప్టిజం తీసుకుంటానికి ఎవరు ఆటంకం చెబుతారు? నీరు ఆటంకపరుస్తుందా? నీరు ఆటంకపరుస్తుందా? సో దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవునికి దూరం కావటానికి దేవుడు ఒప్పుకోడు. అది జాబ్ కానీ, అది నీరు కానీ, ఇంకేదైనా కానీ. పేతురు అంటున్నాడు, ఎవడు ఆటంకపరుస్తాడు వీళ్ళని? ఇంకొక విషయం చూద్దాం. ఆ కందాక క్రింద పనిచేసిన ఒక నపుంసకుడు దేవుడు వాక్యం నమ్మాడు. అంటాడు, నేను రెడీగా ఉన్నాను, నీళ్ళు రెడీగా ఉన్నాయి, నువ్వు ఎందుకు నాకు బాప్టిజం ఇవ్వు అంటాడు. అంటే అతనికి మరి సేవకి మధ్య అడ్డమేంటి? అతను జాబ్ వల్ల సరే నేను జాబ్ చేస్తూ ఉంటాను, నేను బాప్టిజం కూడా తీసుకుంటానని చెప్పేసి అడిగి బాప్టిజం తీసుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాప్టిజం అనేది దేవుని నమ్మటానికి గుర్తు. నేను దేవుడిని నమ్ముతున్నాను అనేది గుర్తు, అంతే తప్ప బాప్టిజం తీసుకుంటే మనం పరలోకం పోతామని కాదు. బాప్టిజం పరలోకం పోవటానికి కాదు. బాప్టిజం దేనికంటే నేను దేవుడిని నమ్ముకున్నాను, ఇక నుంచి నేను తప్పు చేయను అని మాట ఇవ్వటమే బాప్టిజం లక్షణం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చాలామంది దేవుని నమ్మి జాబ్ చేసుకుంటూ కూడా తమ పనులకి ఇబ్బంది లేకుండా దేవుని వాళ్ళు ఫాలో అయిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి అనే శిష్యుడు ఉన్నాడు. దేవుడు వాడిని పిలిచాడు. 9:9 మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అతన్ని పిలిచి ఎలా వచ్చాడు చూడండి. ఆయన మత్తయి సువార్త 9:9. చాలు. ఇక్కడ సుంకపు అనే పదం వాడబడింది. సుంకపు మెట్టు అంటే ఏంటి? సుంకం అంటే ట్యాక్స్, మెట్టు అంటే స్టాప్ ఏరియా, అంటే ఒక ఆఫీస్. అంటే
ట్యాక్స్ కలెక్ట్ చేసే ఆఫీసర్ ఇతను ఎవరు, మత్తయి. ఎస్ఐ పోయి మత్తయి కమాన్ మనం పని చేద్దాం అన్నాడు. అంతే. ఆయన లేచి అనే పదం వాడాడు. ఇక్కడ ఏం వాడాడు? లేచి అని మనం అనుకుంటాం లేవకుండా పోతాడా అని. లేవకుండా అర్థం ఏంటంటే, లేచి అంటే ఇంటెన్షన్గా అన్ని పనులు మానేసి యేసుని వెంబడిస్తూ బయలుదేరాడు అని అర్థము. అక్కడ ఆయన ఫుల్ టైం జాబ్ చేశాడు, సేవకుడుగా ఫుల్ టైం. చాలా మనందరం హాఫ్ టైం చేసేవాళ్ళం, సగం ఉద్యోగము సగం సర్వీస్ చేసేవాళ్ళం. ఈయన మత్తయి ఫుల్ టైం జాబ్ చేశాడు. ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళకు దేవుడు పిలుస్తాడు. వాళ్ళకి జాబ్ చేయనక్కల, వాళ్ళు దేవుడు వాళ్ళని కాపాడుతాడు. మరి శిష్యులందరూ కూడా ఫుల్ టైం ఎంప్లాయీసే. శిష్యులందరూ కూడా ఫుల్ టైం ఎంప్లాయీసే. మీరు కూడా ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ చేద్దామంటే రావచ్చు. ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ చేద్దామంటే రావచ్చు. మేము ఒకసారి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాం, మీకు తెలుసు, మన రవి అందులో యాక్ట్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్లో ఒక సేవకుడు వచ్చి కొడుకుని, అమ్మ బాబు మీ అబ్బాయిని పంపించు సేవకు తీసుకెళ్దామంటే వాడు ఒప్పుకోడు. వాళ్ళ నాన్న, మా అబ్బాయి చదువుకున్నాడా, 10th class 10 years చదివాడా అన్నాడు. 10వ క్లాస్ 10 సంవత్సరాలు చదివితే గొప్ప చదువు అట్టవాడికి. మా వాడు ఏమనుకున్నా పెద్ద సూపర్ స్టాండర్డ్, వాడు కలెక్టర్ లెవెల్లో జాబ్ వస్తుంది, నేను పంపనన్నాడు. వాడు అలాగే పోయి కలెక్టర్ స్కిప్ పోయి కలెక్టర్ తప్పుకో మా అబ్బాయి కూర్చున్నాడు అన్నాడు. వీడు ఎంత అమ్మాయి కూడా. తర్వాత తెలిసింది వాడు కొడుకు చదివే కాదని. అప్పుడు అంటాడు పాస్టర్ మిసి, పాస్టర్ ఇదిగో నా కొడుకుని తీసుకెళ్ళంటాడు. అప్పుడు పాస్టర్ ఒప్పుకోడు. అంటే ఎక్కడా పని చేయకపోతే నా దగ్గర సేవ పనికి వస్తాడు నీ కొడుకు, వద్దు నాకు అక్కలేదు అంటాడు. సో దానికి అర్థం ఏంటంటే, మనం మన కొడుకుల్ని మన బిడ్డల్ని మనల్ని మనం ఎక్కువ ఊహించుకున్నాం. మేము గొప్పవడం, మాకు ఎదురు లేదు, మేము చాలా నీతిమంతులం, మేము చాలా ఇది అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో కాదు. దేవుని దృష్టిలో కాదు. మనం దేవుని దృష్టిలో నెమ్మదిగా అనుకువగా లోబడి జీవించడం నేర్చుకోవాలి. మనం డిగ్రీ చదివితే గొప్పవాడు కాదు, పీజీ చేస్తే గొప్పవాడు కాదు, డాక్టరేట్ చేసినా గొప్పవాడు కాదు. అవన్నీ ఇహలోక పరమైన చదువులు మాత్రమే. ఈ చదువులు చేసినంత మాత్రం మనం గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుని మాట పాటిస్తే మనము గొప్పవాళ్ళం అవుతాము. ఇక్కడ సుంకపు గుత్తదారుడు మత్తయి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కలెక్టర్ ఆఫీసర్. వీడు ఎస్ఐ పిలిచి కమాన్ మత్తయ్య మన పని చేద్దామంటే అన్నీ విడిచిపెట్టి అప్పటికప్పుడు ఇంటికి కూడా పోకుండా, ఆ నాన్నకి అమ్మకు కూడా చెప్పకుండా, భార్య బిడ్డలు కూడా చెప్పకుండా యేసయ్యను అనుసరించాడు. అది ఫుల్ టైం జాబ్. సహోదరుడా, హాఫ్ టైం జాబ్ ఉంది, ఫుల్ టైం జాబ్ ఉంది, ఏదో ఒకటి నువ్వు చేయాలి. కానీ ఏది కూడా యేసుక్రీస్తు ప్రేమ నుంచి నిన్ను విడయకూడదు. ఇంకొక మాట మనం చూద్దాము. యెషయా గ్రంథము 59:14 వచనం చూద్దాం. యెషయా గ్రంథము 59:14. చాలు. ఇక్కడ దేవుడు న్యాయం గురించి, సత్యం గురించి, ధర్మం గురించి చెబుతూ ఉన్నాడు. న్యాయము, ధర్మము, సత్యం గురించి చెబుతున్నాడు. మనం దేవుని పని చేయకపోతే న్యాయం చేసినట్టు కాదు, మనం దేవుని పని చేయకపోతే సత్యము చేసినట్లు కాదు, మనం దేవుని పని చేయకపోతే ధర్మము చేసినట్లు కాదు. ధర్మము అంటే మంచి నీతి సూత్రము, ధర్మశాస్త్రం అంటే నీతి సూత్రాలు బోధించేది. ధర్మం అంటే దేవుని పని చేయటము. అది మనం చేయకపోతే దేవుడు నీ పని చెయ్యడు. మనం బాధపడుతుంటాం, అయ్యో ప్రభువా ఇంత కష్టం వచ్చింది, అయ్యో ప్రభా ఇంత దుఃఖం వచ్చింది, ఇంత సమస్య వచ్చింది, మనం బాధపడుతుంటాం. దేవుడి పని చేయకుండా నువ్వు బాధపడితే ఉపయోగం లేదు. దేవుని పని చేసి అప్పుడు నువ్వు బాధపడు, దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. ఒక్కోసారి కొన్ని విషయాల్లో లేట్ అవుతుంది, కొన్నిసార్లు కష్టమవుతుంది, కొన్నిసార్లు దుఃఖమవుతుంది. ఇదంతా ఎందుకంటే నువ్వు ఎక్కడో దేవునికి దూరం అయ్యావు. ఆ ఎక్కడ అనే పాయింట్ గుర్తు చేసుకొని అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఒక మాట అంటాడు, నా హస్తంలో కొరచ కాలేదు, నా చేతులు పొట్టివి కాదు నీకు సహాయం చేయడానికి. నువ్వే నా దగ్గర రాకుండా పరిస్థితులు దాటేస్తున్నావు, పరిస్థితులు దారివేస్తున్నావు. అమ్మ చూద్దాము. యెషయా గ్రంథము 59:1. చాలు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవి. అవి ఎవరి దోషములు? దేవుడు చేసిన పనులు కాదు, నీ దోషమే నీకు ఆయనకి మధ్య అడ్డముగా ఉన్నవి.
తద్వారా ఏమంది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాను. కాబట్టి మనం దేవుడిని అడుగుతాం, ప్రభువా ఎంతకాలం అడగలయ్యా, ఎంత కష్టంగా ఉందయ్యా, నాకు సహాయం చేయ ప్రభుని దేవుడిని అడుగుతూ ఉంటాం. కానీ ఎక్కడో తేడా ఉంది. ఆ తేడా గమనించి ఆ తేడాను సరి చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను సహాయం చేయకుండా ఉండటానికి నేనేమన్నా మా చెవులను మందమని అనుకున్నావా, నాకు వినపట్లేదు అనుకున్నావా, నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావు. కానీ నేను ఎందుకు చేయట్లేదంటే నీ పాపమే నీకు నాకు అడ్డం వస్తుంది, నీ దోషమే నీకు నాకు అడ్డం వస్తుంది. ఆ దోషం కడిగేసుకో, ఆ దోషం తీసేసుకో, నేను నీకు సహాయం చేస్తాను. కాబట్టి మనము దేవుణ్ణి లెక్క లేకుండా చూస్తే దేవుడు నిన్ను కూడా లెక్క లేకుండా చూస్తాడు. దేవుణ్ణి కేర్ చేస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అని మీరు అనొచ్చు. దేవుడు కదా అందరిని ప్రేమించాలి కదా. దేవుడు అందరిని ప్రేమిస్తారే, నువ్వే ప్రేమించబో దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు కదా అందరిని ప్రేమించాలి కదా అని ఒక సామాన్యమైన క్లాస్ మనకు ఉంది. దేవుడా నువ్వు అందరిని ప్రేమించు, నేను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు మాత్రం నన్ను ప్రేమించు. ఇది బాగుందా? ఈ మాట మనం అడగొచ్చా? నేను అందరిని ప్రేమిస్తాను, నేను మాత్రం ప్రేమించను, నువ్వు మాత్రం నాకు సహాయం చేయమని దేవుడిని అడగడం ఎంత ధర్మంగా ఉంటుంది. కాబట్టి ధర్మం గురించి, సత్యం గురించి, వాక్యం గురించి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడిని అడగాలంటే దేవుని మాటను వినాలి. దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తే దేవుడు నీ మాట వింటాడు. ఇంకొక మాట చూద్దాము. మనకి చాలా ఇష్టమైన పని వంట చేయటం. ఆదివారం ఉదయం వంట చేస్తాం కదా. వంట చేస్తే దేవుడి సన్నిధికి రావచ్చా రాకూడదా? వంట చేస్తూ దేవుడి సన్నిధికి రావచ్చా రాకూడదా? లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 10:38 వంట నుంచి దేవుడు చెప్తున్నాడు. ఆ ఆ ఆ ఆ చూడు ఎంత మాట అంటుందో. ఆమె పెట్టుకుందంటే విస్తారమైన పని. ఏసై ఇంటికి వస్తే అది బిర్యానీ తింటాడా, చికెన్ తింటాడా, మటన్ తింటాడా, మాంసం పెడదామా, గోంగూర పెడదామా అని ఆలోచన చేసింది. అన్నీ చేసుకుంది. ఆ వంట ఈ వంట అది అని ఇది అని చేసింది. కానీ మార్త మరియమ్మ చేయల, ఏసై పాదాల దగ్గర చేరింది. ఏది మంచిది మీరు ఊహించండి. ఆయన వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర చేరి నేర్చుకోవాలా, లేకపోతే ఆయనకి మంచి వంట చేసి పెడదామా? కాబట్టి వంట ముఖ్యమా కాదా? వంట ముఖ్యమే, కానీ ఆయన దగ్గరకు పోకుండా వంట నిన్ను ఆపకూడదు. చివరికి ఈ వంట వల్ల ఆమె ఏమంటుంది, ఏసయ్య చింత లేదా, ఎంత పని చేస్తున్నాను నేను, నాకు ఆయన హెల్ప్ పంపించమని చేసేదా చెడగొడుతుంది. వాకి వినే మరియమ్మని లేపి నా దగ్గర పంపించమని అడుగుతుంది. కాబట్టి వంట ముఖ్యము కాదు దేవుని సేవకు. మనం చాలామంది వంట చేసుకుంటూ లేట్ చేస్తాం. వంట చేయొద్దని అనట్లేదు, భోజనం వద్దని నేను అనటం లేదు. ఒకవేళ నీకు వంటే ముఖ్యమైతే రాత్రి 1 గంట నుంచి మొదలు పెట్టండి వంట చేసుకోవటం. తెల్లారి 5 వంట అయిపోయింది. మీరు లేచే 9 గంటలకు అప్పుడు వంట మొదలు పెడితే ఎప్పుడు చేస్తారు? సో వంట ముఖ్యం కాదు. దేవుని చర్చికి రావడానికి వంట ఏమాత్రం కూడా ముఖ్యం కాదని యేసయ్య మార్త తిట్టాడు. మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు, అది కాదు ముఖ్యము అన్నాడా లేదా? సో మీరు కూడా వంట ముఖ్యం కాదు. ఒక పని చేద్దాం, ఇక నుంచి ఆదివారం ఉపవాసం, ఉపవాసం డిక్లేర్ చేద్దామా? సండే మార్నింగ్ ఉపవాసం. అప్పుడు వంట సమస్య రాదు, ఇంకో గంట ఎక్కువ నిద్రపోవచ్చు. అది కాదు సమస్య, అది కాదు సమస్య. వంట చేసుకోవచ్చు. చాలామంది మీరు గమనించండి, గుంటూరు జిల్లాలో కానీ విశాఖపట్నం పట్టణంలో కానీ మార్నింగ్ 9కి చర్చ్ అంటే 9కి చర్చ్ నిండిపోయిద్ది. చెన్నైలో కూడా నేను ఆంటీ వెళ్ళినప్పుడు చెన్నైలో 9 గంటలు 10కి ప్రేయర్ అంటే మేము అలవాటుగా లేట్కి వెళ్ళేవాళ్ళం. బయట నిలబడేవాళ్ళం, లోపల ఖాళీ ఉండేది కాదు, ఎండలో నిలబడేవాళ్ళం. వాళ్ళు టెంట్లో నిలబడేవాళ్ళం మేము. వాళ్ళకున్న భయం మనకు లేదు, వాళ్ళకున్న భక్తి మనకు లేదు. కానీ మనం ప్రభువా నాకు సహాయం చేయవే అని ప్రార్థన మాత్రం చేస్తాం. నీ మాట వింటాడా, వాళ్ళ మాట వింటాడా యేసయ్య? వాళ్ళు సంతోషంగా ముందొస్తారు, నువ్వు లేటుగా వస్తావు. నీ మాట ఎదుకు వినాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట, అదే పని గురించి మాట్లాడుతున్నాం. ఫిలిప్పీ 2:21, ఫిలిప్పీ పత్రిక 2:21.
ఫిలిప్పీ రాసిన పత్రిక 2. చూడండి, అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆదివారం ఉదయం చర్చి ఉందని తెలిస్తే ఒక్కరాడు ఏమంటాడు, చర్చి 8 గంటలకి 10 గంటలకు కదా, నేను 8కి వెళ్ళి అలా వచ్చేస్తానంటాడు. ఏదో పని ఉంటుంది, ఆ పనికి వెళ్తాడు. అనుకుంటాడు నేను 1 గంటలో వచ్చేస్తా కదా అంటాడు. అక్కడ ఇరుక్కుపోతాడు. 9 అయింది 10 అయింది, వాడు రానీయుడు, ఇంకో పని చెప్తాడు. ఇక్కడ నీకు అంటే అనిపిస్తుంది, చర్చికి వెళ్దాం అనుకున్నాను, వాడు వదలలేదు, ఏం చేస్తాం, పోన్లే ఏసయ్యా క్షమించయ్యా, అయిపోయింది. అంటే ఆదివారం ఉదయం ఏ పని పెట్టుకోవద్దని దేవుని పేరట మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. ఆదివారం ఉదయము ఏ పని పెట్టుకోవద్దు, ఇప్పుడే వస్తా కదా అనుకోవద్దు. నీ పనులు దేవుడికి తెలుసు. విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల చర్చికి మనము దూరం అవుతున్నాం, ఆలయానికి దూరం అవుతున్నాం, క్రీస్తు ప్రేమకు దూరం అవుతున్నాం. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, చర్చికి వస్తేనే క్రీస్తు ప్రేమ లేకపోతే లేదా? ఉంటుంది. ఆయన మాట వింటే కదా నువ్వు. ఆయన మాట వినకపోతే క్రీస్తు ప్రేమ నీకు ఎలా వస్తుంది? ఆయన మాట వింటేనే కదా క్రీస్తు ప్రేమ కలిగేది. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు విస్తారమైన పనులు పెట్టుకోవటం వల్ల, వంట చేసుకోవటము, ఫ్రెండ్ బిల్ చేయడం పోవటము, ఆఫీస్ నుంచి పోవటము, రకరకాల కారణాల వల్ల దేవునికి దూరం అవుతున్నారు. దేవుని ప్రేమకు కూడా మీరు దూరం అవుతూ ఉన్నారని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాము. లూకాసు కాదు, కొలసి 4:5-6 వచనాలు. కొలసి పత్రిక 4:5-6 చాలు. సమయము పోనీయక జ్ఞానము గలి నడుచుకునండి. కొలసి ఇక్కడ మాట క్లియర్గా చెబుతున్న మాట ఏంటంటే, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘములకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని. సంఘము వెలుపలంటే ఎవరు? సంఘము వెలుపల వాడంటే అన్యులు. సరే, ఉదాహరణ తీసుకుందాం. మీ పక్కట్లో ఒక అన్యుడు ఉంటాడు. వాడు తెలుసు మీ చర్చి 10 గంటలకని. నువ్వు 11 గంటలు బయలుదేరావు అనుకో, వాడు ఏమంటాడు? వాడు తెలుసు నువ్వు రాత్రి చెప్పంటావు, మా పాస్ గారు పిచ్చోడు, ఊరు కలుస్తుంటాడు, రాకపోతే 10 గంటలకు వెళ్ళాలమ్మా అంటావు. సరే, వాడికి అర్థమైంది, ఓహో 10 గంటలకు వెళ్తారని చెప్పేసి. నువ్వు 11కి వెళ్ళలేదనుకో, వాడు ఏమనుకుంటాడు? ఈ అమ్మాయి వాయిదే తప్ప పని చేయదు, వేస్ట్ అంటాడు. సో నీ సాక్ష్యం పోయిందా లేదా? నీ సాక్ష్యం నిలబడిందా లేదా? సంఘము వెలుపటి వారి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉన్నావు లేదా? నువ్వు సంఘానికి సమయానికి రాకపోవటం వల్ల దేవుణ్ణి అవమాన పాలు చేస్తున్నావు, నిన్ను నువ్వే చీపు చేసుకుంటున్నావు, బయట వాళ్ళు నిన్ను చీపుగా లెక్కలేస్తున్నారు. ఇక్కడ ఏమంటారు చూడండి, 5-6 వచనాల్లో, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘములకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునవలెను. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెను, అది మీరు తెలుసుంటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనియ్యడి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, అయ్యగారు మా పక్కింట్లో ఒక అన్యులు ఉన్నారు, వాళ్ళు కూడా సంఘానికి వస్తున్నారు, నేను రేపు మార్నింగ్ తీసుకొస్తానయ్యా, తీసుకురమ్మా. నేను 10 గంటలకు వస్తానయ్యా, నాకు సరే అమ్మా అన్నాను. రాలేదు సంఘానికి, వాడు ఆమె రాలా, ఆ ఫ్రెండ్ కూడా రాలా. నేను నైట్ ఇంటికి పరిగెత్తుకుంటే వెళ్ళి, ఏమైందమ్మా అని, మా ఆయన కొట్టాడు అయ్యా నన్ను. ఆయన కొట్టాడంటే సంఘం మానేసింది, ఆమె మానేసింది, ఈ పక్కా ఉంగ తీసుకోవడం మానేసింది. సో తేడా ఎక్కడ వచ్చింది? మీ ఆయన నిన్ను కొడితే నువ్వు ఆమె సేవకు తీసుకురాలా, పొరపాటున ఆమె కానీ చచ్చిపోతే ఏం చేస్తావు? ఆ పక్కింటి ఆమె చచ్చిపోయింది అనుకోండి, ఆ రోజు రాత్రి ఆమె చెప్పింది, దేవుడా నేను రమ్మన్నానయ్యా, ఆమె రాలేదయ్యా అంటుంది. సో పక్కింటి ఆమె నీ కారణంగా చర్చికి రాకపోతే ఆ తప్పు నువ్వు దేవుడు ముందు భరించాలి. మీ ఆయన కొట్టాడనో, మీ అత్తమ్మ తిట్టిందనో, మనలో ఏడ్చిందనో ఏడ్చుకుంటూ కూర్చోండి, పని కాదు. అవన్నీ ఇహలోకపరమైన ఆశలు. దేవుని సేవ అంటే చాలా ఖచ్చితంగా, జాగ్రత్తగా, నెమ్మదిగా, నిజాయితీగా పనిచేయాలి, క్రమశిక్షణతో పనిచేయాలి. దేవుని సేవ అంటే క్రమశిక్షణతో పనిచేయాలి. ఆ క్రమశిక్షణ లేకపోతే దేవుని కార్యం మనం చేయలేము. జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులారా, దేవుని సేవ అంటే చాలా భయంతోనూ భక్తితోనూ చేయాలి. సరదాగా చేస్తే దేవుని సేవ కాదు. చర్చ్ అంటే లైట్గా తీసుకోవద్దు. ఒక మాట ఉంది బైబిల్లో, మీకు చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఎవడు దేవుని మందిరాన్ని పాడు చేస్తాడో దేవుడు వాణ్ణి, నువ్వు దేవుని మందిరాన్ని పాడు చేస్తే మాత్రం దేవుడు నేను ఊరుకోడు,
చూస్తూ ఊరుకోడు. నిన్ను కూడా దేవుడు పాడు చేస్తాడు. నువ్వు మధ్యాహ్నం లేటుగా వస్తావు, అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, ఏమైంది? ఒక సహోదరి ముందు వెళ్ళిపోయింది అనుకో, పక్కన సహోదరి అనుకుంటుంది, ఇది వెళ్ళిపోతుంది, లాస్ట్ టైం మాట్లాడట్లేదే, నేను కూడా పోవచ్చులే, ఈసారి నేను పోతా, ఏం చేస్తా చూద్దాం, అయిపోయింది. ఏమైంది? నువ్వు వెళ్ళిపోవటం వల్ల నువ్వేమనుకున్నావు? నాకు పనులు సార్ వెళ్ళిపోతాను అనుకుంటావు. కానీ నీ కారణంగా పక్క ఏమైనా ఆలోచన చేస్తుందంటే నీ గురించి ఆలోచన చేస్తుంది, సేవ గురించి, దేవుడి గురించి మర్చిపోతుంది. అంటే పక్కామె చెడిపోవడానికి నువ్వు కారణమయ్యావు, పక్కింటి వాడు చెడిపోవడానికి నువ్వు కారణమయ్యావు, పక్కింటి వాడు సేవకు రావడానికి, చెట్టు రాకపోవడానికి నీ ప్రవర్తన కారణమయ్యింది. మనం దిద్దుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. జాబు చేయొద్దంటలేదు, ఈ జాబు నీకు దేవుడికి ఆటంకంగా ఉండకూడదు. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 4:7. యాకోబు పత్రిక 4:7. మనం చెప్పే పెద్ద కారణం ఏంటంటే సైతాన్. ఏ పని చెప్పినా ఎందుకు మన చర్చకి రావాలంటే సైతాన్ సార్, వాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు సార్. సైతాన్ నేను డిస్టర్బ్ చేస్తున్నాడా? అనవసరంగా వాడిని హీరోని చేస్తాం మనం. వాడు చచ్చిన పాము, సైతాను చచ్చిన పాము. చిన్నదానికి పెద్దానికి సైతాన్ని మనం తిట్టొద్దు. ఒక సహోదరు ఉంది, వాళ్ళ ఆయన ఆ చర్చికి వెళ్ళే టైం చేపలు తెచ్చిద్దట, చేపలు తెచ్చి కడుగు అంటాడట. అప్పుడు ఏమంటుంది, మా ఆయన సైతాను సార్, చేపలు తెచ్చి వండమంటాడు సార్. సైతాన్ని తిట్టొద్దు. వాడు పిచ్చోడు, అసలు ఏం చేత కాదు వాడికి. నువ్వే మీ ఆయనకి చెప్పుకో, నువ్వే నీ భర్తకు భార్యకి చెప్పుకో, టైం అయింది కదా, చర్చికి వెళ్ళాలి కదా, వచ్చి వండుతలే. ఏమండవు, మగాడు మంచోడు, ఏం వండవు. కానీ మనం ఇప్పుడు తెచ్చావా, టైం లేదంటే దెబ్బ కొట్టి చెప్పిస్తాడు నీ చేత. సో మాటలో తేడా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ బైబిల్లో ఏముందంటే యాకోబు 4:7 చూడండి. 4:7 ఏముందంటే సాతాన్ని ఎదిరించండి, తర్వాత దేవుడికి లోబడి ఉండండి. దేవుడికి లోబడి ఉండి సైతాన్ని ఎదిరించాలంటే దేవుడికి లోబడి ఉండాలి. దేవుడికి లోబడితేనే సైతాను పారిపోతాడు. నువ్వు దేవుడికి లోబడకుండా నువ్వు సైతాన్ని ప్రేమించి సైతానా ఆ పని చేస్తున్నావు, సైతాన్ అంటే ఎందుకు వాడి పేరు రెండుసార్లు తలుస్తారు? సైతాన్ పేరు ఎక్కువ తలచొద్దు, వాడు ఏమీ చేయలేడు. నువ్వే వాడిని పేరు తలుచుకొని గొప్ప చేసుకుంటున్నావు. ఆ మాటలు మానేయమని దేవుడు మనకి హెచ్చరిస్తాడు. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాం. రోమాపత్రిక 8:38. రోమాపత్రిక 8:35 చూద్దాం. చాలు. క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాచేది అంటే నిన్ను పక్కకు లాక్కొచ్చేది ఏమంటే శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ, కరువు కానీ, వస్త్రహీనత కానీ, ఉపద్రవం కానీ, ఖడ్గము కానీ, ఏమైనా సరే నిన్ను క్రీస్తు ప్రేమ నుంచి విడదీయలేవు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఇవేవి కూడా నిన్ను క్రీస్తు ప్రేమ నుంచి విడదీయవు. ఇంకేంటి చూడండి, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఇవి మీకు వచ్చాయి ఎవరికైనా? ఎవరికి రాలా. అసలు అవే రాకపోతేనే ఇట్లా ఆడుతున్నారు మీరు. ఇది వస్తే తట్టుకోలేదు మీరు. ఇవి ఎవరికి రాలా. 38 కూడా చూడండి ఒకసారి, 38 కూడా చూడండి. మరణమైనను జీవమైనను ఎడబాపవు. ఇవి కూడా దేవుని అంటే మనం బాస్ అంటుంటాం కదా. ఇక్కడ చూడండి, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవినను రాబోయేనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించమని ఏదైనా సరే మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రేమ నుంచి మనల్ని విడదీయలేవు. మరణము కూడా విడదీయలేదు నిన్ను. మనము అందరం ప్రార్థన చేసుకుంటున్నాం. మా సంఘంలో పాము వచ్చిందనుకోండి, ఇప్పుడు పాము వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? చైర్లో కూర్చోం, డ్యాన్సులు వేస్తాం. పాము ఒక పురుగు, అంటే పోయిద్ది, కొడితే చచ్చిద్ది. దాన్ని చూసి మనం డిస్టర్బ్ అయిపోతాం, వాక్యం డిస్టర్బ్ అయిపోతాం. విన్నాం కదా, పాము కలిసి ఏమైపోతాం అయ్య గారు, చచ్చిపోతాం కదా అయ్యా. దేవుడు మరణం కూడా నేను దేవుడి నుంచి విడదీయకూడదు.
మరణిస్తే మనం ఒకవేళ మరణించామనుకో, ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, అయ్యా నేను వాక్యం చెప్పేప్పుడు చచ్చిపోకూడదయ్యా, నా సంఘం డిస్టర్బ్ అయిపోయిద్దయ్యా అని ప్రార్థన చేశాడట. నేను చచ్చిపోవాలి, నాకు టైం ఇవ్వు, కానీ వాక్యం చెప్పేటప్పుడు చచ్చిపోతే సంఘం అంతా ఏడుస్తారయ్యా, వాక్యం వినరయ్యా, వద్దయ్యా, అప్పుడు నన్ను చంపొద్దయ్యా అని ప్రార్థన చేశాడు. అంత డెడికేషన్ నీకు ఉందా సహోదరి సహోదరుడు? నీ మరణం కూడా దేవుడి నుంచి దూరం చేయకూడదు. నిన్ను చచ్చేటప్పుడు కూడా దేవుడితో ఉండి చావాలి, కానీ దేవుడికి దూరంగా చావకూడదు. మరణం కూడా దేవుడి నుంచి నిన్ను దూరం చేయకూడదు. దేవదూతలు కానీ, ప్రధానులు కానీ, ఉన్నవి కానీ, రాబోవు కానీ, అధికారులు కానీ, ఎత్తు కానీ, లోతు కానీ, సృష్టించబడినది ఏదైనా సరే నిన్ను దీని చర్చని దూరం చేయకూడదు. నీ చర్చికి, నీ సేవకు, నీ ప్రేమకు ఇవేవి కూడా అడ్డు రాకూడదు. ఇవన్నీ అడ్డం వచ్చినాయి అంటే దేవుడు పెట్టట్లేదు, నువ్వే పెట్టుకుంటావు. సహోదరి సహోదరుడా, సిద్ధపాటు అంటే నేను చెప్పాను శనివారం సిద్ధపడమని చెప్పాను. అంటే నేనేం చెప్పాను, శనివారం నాడు అన్నం బట్టలు స్నానం చేసి ప్యాంటు షర్ట్ వేసుకొని కళ్ళకు చెప్పులు వేసుకు పట్టుకోండి అని చెప్పాను. అంటే ఆదివారం లేచి రావడమే అని చెప్పాను. మధ్యలో చచ్చిపోతే, రాత్రి చచ్చిపోతే హ్యాపీ కదా, సంతోషంగా రెడీగా అయ్యి చచ్చిపోయాయి కదా. ఆ వరాన్ని మనం దేవుడి దగ్గర కోరుకుందాం. ఉన్నవి కానీ, లేనివి కానీ, లోతైనది కానీ, ఎత్తైనది కానీ ఏది కూడా దేవుని ప్రేమ నుంచి విడదీయకూడదు. అంత చక్కని ప్రవర్తన మనం కలిగి ఉంటే ఈ ఉద్యోగాలు ఏం ఆటంకం కాదు. మనకి ఉద్యోగాలు ఆటంకం కాదు. నేను అడిగాను కూరని, ఏరా అంటే జాబ్కి వెళ్ళాను సార్. ఏరంటే మా బాస్ ఒప్పుకోవట్లేదు సార్. ఓకే, ఒప్పుకోడు, వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? నువ్వు మీ బాస్తో సరిగా ఉండి మాట్లాడుకుని చెప్పుకొని చేసుకుంటే జాబ్స్ ఆటంకం కాదు. జాబు దేవుడిచ్చింది, దాన్ని వాడుకోండి, చక్కగా చేసుకోండి. కానీ ఇది కారణంగా చర్చికి మానేస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడు. చూస్తాడు, ఇప్పుడు వేస్తాడు. దేవుడు చూస్తూ ఉంటాడు అంతే. దేవుడు పిచ్చోడు కాదు, గమనించండి. దేవుడు అమాయకుడు తెలియక కాదు. దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడో దెబ్బ కొడితే అప్పుడు ప్రభువా మళ్ళీ ఏడుస్తాం. ఆ స్థితి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలని దేవుడి దగ్గర మనల్ని అప్పగిరుకుందాం. ఇట్టి మనల్ని దేవుడు మన వెనుకలో ఆశీర్వదించి కాపాడి రక్షించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సహోదరి సహోదరుడు, ఈరోజు దేవునితో మాట్లాడే ఉన్నాడు. నీ జాబు, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు దేవుని సేవకు ఆటంకమవుతున్నారా? వాటిని తీసేయమని దేవుడు చెబుతున్నాడు. నీ ఆస్తి, నీ అందము, నీ డబ్బు, నీ సంపద దేవుని సేవకు ఆటంకమవుతున్నాయా? వాటిని వదిలేయమంటున్నాడు. నీ చదువు దేవుని సేవకు ఆటంకం రాకూడదు. నీ జ్ఞానము దేవునికి దూరం కాకూడదు. ఇలా ఏమైనా వస్తుంది అంటే అది నీ తప్పే, దేవుడి తప్పు కాదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడికి ఎందుకు మనం దూరం అయిపోతున్నాం? మనకు మనమే తెలిసి ఎందుకు దూరం అవుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చెప్పేప్పుడు ప్రతి మాట బాగుంటుంది, అయ్యగారు భలే చెప్పారులే అనుకుంటారు, కానీ ఎవరు పాటించరు. ఇది నిజమే కదా, చేద్దాము అనుకో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చేద్దాము అనుకోండి, చేయండి. ఏమైనా ఆటంకాలు వస్తే చెప్పండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. నీకు దేవుడికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో, దేవుడిని చేరకుండా ఉండటానికి నీకేమైనా కష్టాలు ఉన్నాయేమో దేవుడికి అప్పచెప్పు. దేవుడు నిన్ను సరి చేస్తాడు, నీ ఆటంకాలు తొలగిస్తాడు, నీ కష్టాలు తీసేస్తాడు, మీ ఆపద నుంచి విడుదల చేస్తాడు. ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను విడుదల చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంఘం కోసము మేము ప్రార్థన చేసినప్పుడు ఈ సమస్యని గుర్తు చేసుకుంటూ ఉంటాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం గొప్పది. కుటుంబము, బిడ్డలు, సంసారము, సంతానము, జాబులు, ఉద్యోగాలు, కష్టాలు, దుఃఖాలు ఉంటాయి. ఈ ఉన్నంత మాత్రాన దేవుడికి దూరం కావద్దని మీరు చెప్తున్న మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేయండి, ఆశీర్వదించండి, కాపాడి రక్షించమని మనవి చేసుకుంటున్నాం. బిడ్డలు విన్న మాటలు విన్నట్లే మరిచిపోకుండా ఎప్పుడు నీతో ఉండటానికి నీకు విన్నవించుకుంటానికి సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాను. నీ సేవలో నీ ప్రేమను ఆస్వాదించి క్షేమము సమాధానం దయచేయమని వెంట మరిచిపోకుండా జ్ఞాపశక్తి దయచేసి మనసు నాటి స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.